వెల్కమ్ టు అనేది ఈ వ్లాగ్ లో మనం వచ్చేసి దేవరకొండకి అయితే ఉన్నాం. సో వచ్చేసి గ్రామ దేవత గుడి అయితే ఉంది. దానికి వెళ్ళేటప్పుడు అక్కడ దండం పెట్టుకుని అయితే వెళ్ళేవాళ్ళు అంట. అక్కడ కనిపిస్తుందా జెండా అనమాట. లాస్ట్ గా ఎన్నో తిప్పలు పడి మనం అయితే ఈ రూట్ కి అయితే వచ్చాం అనమాట. 3 కొండల మీద చేశారు. సో 3 కొండలు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. విజయనగర సామ్రాజ్యుల వాళ్ళ కాలం నాటి కంటే ముందర దాంట్లో ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఆంజనేయ స్వామి బండ. ఎటువంటి ఎక్విప్మెంట్ వాడకుండా ఒక రాయి మీద ఒక రాయి పేర్చి గోడలు అయితే కట్టారు ఇలా రోజుల్లో. ఈ చిన్న సిటీ మీద కూడా కొన్ని విచిత్రమైన డిజైనర్స్ అయితే ఉన్నాయి. భయం కలిగించే విధంగా ఉంది గాయస్. ఆ మధ్యలో వరకు రాయి అయితే కింద పడిపోయింది. పైదాని సపోర్ట్ మీద ఉంది చూడండి. అప్పట్లో కొట్టినటువంటి స్టెప్స్ అయ్యి రాజుగారి దర్బారు చూడండి ఎలాంటి బట్ట మీద అయితే ఎక్కుతున్నాను. రోజుల్లో దీంట్లో గుప్త నిధులు ఉన్నాయనేసి ఇక్కడ దేవరకొండ ఉన్నటువంటి ప్రజలు మరి చుట్టుపక్కల ప్రజలు అయితే ఎంతమంది దిగి దీంట్లో గుడి యొక్క పురాతనమైన రూపం అయితే మీకు కనిపిస్తుంది. ఏంటి సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇదిగోండి పెద్ద బాయి. ఇదేదో ఒక ద్వారం లోపలికి వినాయకుడి స్వామి గుడి అయితే ఇది. సో రూమ్ అంతా కూడా ఏం కనిపించలేదు. జైలుగా చెప్పుకోవచ్చు మనం. వాళ్ళ అస్థిపంజరాలు అయితే కనిపిస్తాయంట. ఇది మనం వచ్చింది అది ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇక్కడ ఎవరు మనుషులు కూడా కనిపించలేదు. నేను ఉరుతాడా అక్కడ ఉయ్యాలో గాయస్. ఇదైతే దర్బార్ దగ్గరికి వెళ్ళాలి మనం. అదే ఫైనల్ దర్బారు. ఇది చాలా సీక్రెట్ ప్లేస్. ఇది పూలు సో కంపేశారు. ఇక్కడ నుంచి లోపల పోయేదానికి లేకుండా ఎంట్రీ అయితే ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి సో మూసేయలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి ఉంది కిందకి. ఇంకా కిందకి తీసుకెళ్తుంది డీప్ గా లోపలికి అయితే. ఈ రేట్ అయితే కాదు. అసలు ఎటు నుంచి ఎటు పోవాలో కూడా తెలియట్లేదు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే. సో సోలోగా అయితే తిరుగుతున్నాను. లేదా రాజుగారు పారిపోయేదానికి దొడ్డిదారైన సిపాయిలు ఇక్కడ ఒక రూమ్ లో ఒక సిపాయి. సో రాజుగారు మెయిన్ లోపల అయితే ఉండేవాళ్ళు. వెల్కమ్ టు అనేది ఈ వ్లాగ్ లో మనం వచ్చేసి దేవరకొండకి అయితే ఉన్నాం. సో దేవరకొండ ఉన్నటువంటి ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఒకసారి చూడండి దేవరకొండ ఫోర్ట్. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్దాము. సో ఇక్కడ నుంచి ఇంకో మెలిక అయితే ఉంది. సో ఆ మెలికలు గుండా లోపలికి అయితే వెళ్దాము. సో ఇక్కడ నుంచి ఇంకో మెలుకు ఉంది. సో ఇక్కడ వచ్చాక 2 రూట్లు అయితే కనిపించాయి మనకి. ఫస్ట్ ఇటు వెళ్ళేసి తర్వాత ఇటు వెళ్ళాం. సో ఇక్కడ వచ్చేసి గ్రామ దేవత గుడి అయితే ఉంది చూడండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ దండం పెట్టుకుని అయితే వెళ్ళేవాళ్ళు అంట. సో బైకులు ఎటు దాకా వెళ్తాయో తెలియదు. సో ఈ రూట్ కూడా కొద్ది దూరం అయితే వెళ్దాము. సో అక్కడ కనిపిస్తుందా జెండా అనమాట. సో కింద ఒక్క జెండా ఆ పైన గుట్ట మీద అయితే ఎగరేసేవాళ్ళు రాజులు. సో రూట్ ఇటోనో కాదో తెలియదు. అది నా పైకి అయితే వెళ్ళాలి. సో బహుశా ఇటే అనుకుంటున్నా. సో ఇక్కడికి రాగానే బావి అయితే కనిపించింది మనకి. పురాతన కాలంలో ఈ దేవరకొండ ఉన్నటువంటి రాజులు అలాగే ఈ ఊరు గల్లోళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అయితే ఉపయోగించేవాళ్ళు. అబ్బో వాటర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు గబ్బు అయిపోయింది. అంతా పాడైపోవడం వల్ల ఇంతా కూడా గబ్బు అయిపోయింది. సో రూట్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. సో చూద్దాం కొంచెం దూరం ముందరికి వెళ్దాం. సో గైస్ ఏంటంటే ఈ గ్రామదేవత గుడి దగ్గర నుంచి ఇట్లా కాదు ఇట్లా వెళ్తే బావి వస్తుంది. వీళ్ళందరూ వాడుకున్న బావి పైన వీళ్ళు జెండా ఎగరేస్తారు కదా రాజులు. సో వాళ్ళైతే వస్తుంది. సో గైస్ ఫైనల్గా అయితే రూట్ ఇదేను. స్ట్రైట్ రూట్ ఒకటే రూటు. ఇది వచ్చేసి ఏదో రిసార్ట్ లాగా ఉంది. సో రూట్ అయితే ఇదేనంట. కిల్లా పైన ఆదు ఉంది కనిపిస్తుంది కిల్లా. సో ఎవరో ఒక వెహికల్ అయితే పోయి ఉంది. ఆ స్టెప్స్ మార్గం అయితే వెళ్ళాలి. సో మనం కూడా ఇంకా అయితే ఇప్పుడే ఫ్రైడ్ రైస్ తిన్నాము. సో ఎలా ఉంటుందో తెలియదు జర్నీ చూడాలా. సో గైస్ లాస్ట్గా ఎన్నో తిప్పలు పడి మనం అయితే ఈ రూట్కి అయితే వచ్చాం అనమాట. స్టెప్స్ మార్గం ఇదేను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద డబల్ రోడ్ అయితే ఉంది. సిమెంట్ రోడ్ ఒకసారి చూడండి. ఇదిగోండి పెద్ద రోడ్డు. సో ఇక్కడ నుంచి అయితే మనము ఈ రోడ్డు కానించి ఇట్లా వెళ్ళాలి. సో మనకంటే ముందర ఒక తెలంగాణ బండి అయితే వచ్చింది పైకి వెళ్ళింది. సో చూసుకున్నట్లయితే ఈ గోడ చుట్టూరు కూడా ప్రహరీ అయితే ఉంది. సో ఆ పైన వచ్చేసి అది టెంపుల్ ఉందంట. సో రామవారి టెంపుల్ అది. అక్కడ ఉన్నటువంటి కోట మొత్తం ఇదంతా కూడా ఈ నిర్మాణం 3 కొండల మీద చేశారు. ప్రజెంట్ వాడుకలో 3 కొండలు ఉన్నాయి. సో 3 కొండలు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. అయితే రూట్ అయితే అంతా శిథిలావస్థకి వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడుదంటే దాదాపు విజయనగర సామ్రాజ్యుల వాళ్ళ కాలం నాటి కంటే ముందర దాంట్లో ఇది. ఫస్ట్ రాజుల కాలం నాటిదంట ఇది కోట. సో చూద్దాం ముందరికెళ్ళి ఇంకా ఏమి ఉన్నాయో. పైనుంచి కిందకి మొత్తం కూలిపోతున్నాయి. ఇదిగోండి అంతా కూడా 10 రోజుల నాటి ప్రహరీ కూడా వరలేసారు కొత్తగా. సో నిర్మాణం మొత్తం కూడా శిథిలావస్థకు వచ్చి మొత్తం కూలిపోయిందంట చూడండి. అయితే ఏంటంటే ఈ దేవరకొండ మొత్తం కూడా అంతా ఎక్కువ మంది టిఫిన్ తింటున్నారు లంచ్ టైంలో. సో నేనైతే ఇప్పుడే ఫ్రైడ్ రైస్ తిని ఎక్కుతున్నాను అన్నమాట. యుద్ధానికి సిద్ధమైనాను. సో చూద్దాం.
ఇదిగోండి స్టెప్స్. అయితే ఇంకోటి ఏంటంటే ఈ కొండ మీద నాగబంధనం అయితే ఉందంట. సో గుప్త నిధులకి కాపలాగా. సో చూద్దాం అది కూడా. ఆ రోజుల్లోనే ఇంతంత పెద్ద పెద్ద రాళ్ళతో మెట్లు కట్టారు చూడండి. సో కొండపైకి అయితే కరెంట్ లైన్ కూడా వెళ్ళుంది. చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఈ కొండ చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి వాటర్ ఫాల్స్ పడే సూచనలు అయితే ఉన్నాయి. సో నిర్మాణం అయితే చాలా బాగుంది. 2 కొండలకు మధ్యలోంచి అయితే రూట్ ఉంది. ఆంజనేయ స్వామి. సో కొండ మీద అయితే ఆంజనేయ స్వామి చెక్కింది కదా, ఇది సహజసిద్ధంగా ఏర్పడ్డది. చూడండి మీరు, ఆంజనేయ స్వామి సహజసిద్ధంగా ఏర్పడ్డారు. జూమ్ చేస్తాను. అదిగోండి సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఆంజనేయ స్వామి బండ. చాలా అద్భుతంగా ఉంది ఈ నిర్మాణం. అంటే సాధారణంగా ఏమంటారంటే రామవారి స్వామి ఎక్కడుంటే ఆంజనేయ స్వామి కూడా అక్కడే ఉంటారు అనేసి ఒక మాట అయితే ఉంది. సో పైన రామవారి స్వామి కూడా ఉంది కదా, సో అందువల్ల అయితే కింద ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. సో గైస్, ఈ స్టెప్స్ మార్గం కూడా ఒక్కొక్క లొకేషన్ వేరే లెవెల్స్లో అయితే ఉంది. సో ఎవరికి అంత చిక్కనటువంటి రహస్యాలు ఈ కొండలు అయితే ఉన్నాయంట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి రాళ్ళన్నీ కూడా జారిపోయాయి కిందకి. సో ఎవరు వచ్చి పార్టీ చేసుకొని పోయారు. ఇక్కడి నుంచి మెట్లు పైకి ఉన్నాయి. ఇదిగోండి ప్రహరీ అయితే. సో ఏ రాజులైనా కూడా అదే నిర్మాణంలో అయితే ప్రహరీ నిర్మించేవాళ్ళు అనమాట. ఇక్కడి నుంచి లెఫ్ట్కి యూటర్న్ అయితే తిరిగింది దారి. ఒకసారి మనం వచ్చిన దారిని కూడా చూడండి మీరు. లొకేషన్ స్పాట్ అంతా కూడా కూలిపోయాయి రీసెంట్ కాలంలో. సో యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఈరోజు ఏడా లొకేషన్ లేవు, సో ఈరోజు రూమ్లోనే ఉందాం అనుకున్నాను. బట్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి నేను చూస్తుంటా ఎక్కడెక్కడ ఏ ఉన్నాయనేసి. అక్కడికి రాగానే దేవరకొండ ఫోర్ట్ నాకు కనిపించింది. 100 కిలోమీటర్లు, మనకి పెద్ద విషయం కాదు. చలో అనేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి 10:30 అప్పుడు అనుకొని వచ్చా. అక్కడ మెట్లు చాలా హైట్గా ఉన్నాయి చూడండి. చాలా హైట్గా ఉన్నాయి మెట్లు అయితే. ఇదిగోండి ఇంత హైట్ నుంచి వచ్చాం. అక్కడ కొండ ఫస్ట్ ప్రహరీ, ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తం 7 గేట్లు ఉన్నాయంట. అయితే 3 గేట్లు వాడుకలో ఉన్నాయంట. సో చూద్దాం ఇంకా ఎన్ని గేట్లు గడిగిపోతాము. నాగబంధనం ఉంది కాబట్టి పాములు కూడా ఎల్లగా ఉంటాయి. సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అప్పు జాగ్రత్తగా చూడండి. ఎటువంటి ఎక్విప్మెంట్ వాడకుండా ఒక రాయి మీద ఒక రాయి పేర్చి గోడలు అయితే కట్టారు ఇలా రోజుల్లో. ఇక్కడ నిర్మాణం చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఎటువంటి కెమికల్, ఎటువంటి సిమెంటు అవేం వాడకుండా అయితే గోడలు అయితే కట్టారు ఇల్లు రాళ్ళతో. రాళ్ళ మీద రాయి. చాలా అద్భుతం ఇది. ఇవన్నీ మళ్ళీ యూటర్న్ ఉంది. సో మొదటి ద్వారంగా చెప్పుకోవచ్చు దీన్ని. ఇదొక చెక్ పోస్ట్. అంటే ఇక్కడ మొత్తం కూడా సిపాయిలు ఉండేవాళ్ళు అనమాట. సో ఎవరైనా వస్తున్నా కానీ ఇక్కడ అడ్డుకునేవాళ్ళు. అడ్డుకుని ఎంక్వైరీ చేసి లోపలికి అయితే పంపించేవాళ్ళు అనమాట. సో ఫస్ట్ చెక్ పోస్ట్ ఇది. కింద ఉన్నది నార్మల్ చెక్ పోస్టు. సో ఇది ప్రధానమైన చెక్ పోస్టు. సో ఇలాంటి చెక్ పోస్టులు చాలా వస్తాయంట పైకి. ఇప్పుడు మన ప్రహరీ లోపలికి అయితే వచ్చేసాము, మన కోటకాడికి. సో ఈ చెట్లలో కూడా ఒక రూమ్ ఉంది, కాకపోతే అది పడిపోయింది. బహుశా సిపాయిలు అక్కడ ఉన్నారు కదా, సో వాళ్ళు డ్యూటీలు మార్చుకునే దానికి కావాలి ఇది. సో డ్రెస్సింగ్ రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ చూడండి కోట నిర్మాణం ఎలా కనిపిస్తుందో మీరు. ఎలా కట్టారు చూడండి, కొండ మీద ఇరికిచ్చి సిమెంట్ ఏం లేకుండానే ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా కట్టారు. కొండ ఎడ్జ్ మీద, అది ఎడ్జ్ ఉంది, కొండ బ్యాక్ సైడ్ నుంచి పేర్చుకుంటూ పోయారు. వేరే లెవెల్లో ఉంది చూసుకుంటున్నట్లయితే. సో ఇప్పుడే ఈ కొండ ఎక్కేసి మళ్ళీ కిందకి దిగుతున్నాము. కింద దిగి మళ్ళీ ఆ పైన కొండకి అయితే ఎక్కాలి మనం. సో ఈ పక్కనే మనకు లోయ అయితే ఉంది. సో చూడండి ఒకసారి లోయని కూడా. ఇక్కడ నుంచి లోయ అయితే స్టార్ట్ అయిపోయింది కింద కల్లా. అదిగోండి కింద కల్లా లోయ. ఈ పైన వాటర్ గుంటలు అయితే ఉన్నాయంట. సో వాటర్ స్టోర్ చేసే తొట్టిలు అయితే ఉన్నాయంట. ఆ రోజుల్లో రాజులు వాడినటువంటి తొట్టిలు. సో మన లాస్ట్ వీడియోలో మీరు చాలానే చూసుకుంటారు ఇట్లాంటి తొట్టిలు అయితే. ఇది కొద్దిగా ఎక్కువ ఉందన్నమాట లోతు. అదంతా కూడా కొలను మాదిరిగా అయితే ఉంది. సో దాంట్లో కూడా రాళ్ళు అయితే పేర్చారనమాట. అంటే పైనుంచి వచ్చినటువంటి వాటర్ ఇక్కడ స్టోర్ అయ్యే దానికోసం ఇక్కడి నుంచి కిందకి వెళ్ళకుండా
అంటే ఇప్పుడు మనం కొండపై నుంచి కొండ కిందకి దిగుతున్నాం కదా. సో కిందకి వెళ్ళకుండా ఎడైతే గోడ అయితే కట్టారు వాళ్ళు రోజుల్లో ఏనుగులతో. సో ఇక్కడి నుంచి కిందకి తీసుకెళ్తుంది దారి అయితే. సో ఈ కొలను చుట్టూరు తిప్పి పైకి అయితే ఎక్కించేటట్టుగా ఉంది. సో ఇవాళ మీరు కానీ చెక్ చేసుకోండి, ఈరోజు కూడా ఒక్క నేను. సో హైదరాబాద్ డే సిరీస్ మొత్తం కూడా, సో తమిళనాడు డే సిరీస్ మొత్తం, సో కేరళ డే సిరీస్ మొత్తం ఇవన్నీ కూడా ఒక్కనే చేశాను. సో ఇక్కడ నుంచి కోనేరు కిందకి దిగేదానికి రూట్ అవుతుంది చూడండి. సో పెద్ద చింత చెట్టు. సో ఈ చింత చెట్టు మీద కూడా కొన్ని విచిత్రమైన డిజైనర్స్ అయితే ఉన్నాయి. సో చూడండి మీరు విచిత్రమైన డిజైనర్స్ ఎట్లా ఉన్నాయో. సో ఇది కూడా ఆ రోజుల్లో నాటిది లాగా ఉంది చింత చెట్టు. సో ఇది కోనేరు వ్యూ అయితే. బట్ వాటర్ మొత్తం ఎండిపోయాయి, ఎందుకంటే వర్షాలు లేవు. అందులోనూ ఈ రాజులు లాంటి పుణ్యాత్ములు లేరు, అంతా పాపాత్ములు ఏర్పడ్డారు. సో ఇక్కడ నుంచి రెండో గేటు, ఆ టర్నింగ్ రంగానే రెండో గేట్ అయితే వచ్చేస్తుంది మనకి. అయితే పెద్దగా ఎవరు రావట్లేదు ఈ కోటలోకి, ఎందుకంటే మొత్తం కూలిపోయింది, ఏం లేదని లెక్కలైతే ఎవరు రావట్లేదు. అందులో కొంచెం డేంజరస్ అనమాట. సో నాగబంధం అంటే మామూలు విషయం కాదు, పాములు గిములు ఎక్కువ ఉంటాయి. రెండవ గేటు. ఈ రాళ్ళు కూడా జారే గుణం కలిగి ఉన్నాయి. ఇక్కడ నుంచి రెండో గేటు, సింహద్వారం లాగా ఉంది ఇది. ఇది కొంచెం భయం కలిగించే విధంగా ఉంది గాయస్ ఈ దారి అయితే. ఏంటంటే అక్కడ మధ్యలో వరకు రాయి అయితే ఇరిగి కింద పడిపోయింది. ఈ పక్క సింహం, ఆ పక్క సింహం ఉన్నాయి చూడండి. సో అక్కడ మధ్యలో ఇరిగి పడిపోయిన రాయి ఎక్కడ ఉందో, అందులో ఇది వచ్చేసి పైదాని సపోర్ట్ మీద ఉంది చూడండి. ఎప్పుడైనా కానీ ఈ రెండు కూడా పడిపోవచ్చు. మధ్యలో వాళ్ళ చిహ్నం ఉంటుంది. సో వాళ్ళ రాయి అయితే ఏదైనా ఇక్కడ కింద పడిపోయి ఉన్నట్టుగా ఉంది. సో ఇది వచ్చేసి సింహద్వారం. ఇదిగోండి, ఇది పైకి ఎక్కేదానికి ఇక్కడ నుంచి స్టెప్స్. సో ఇది కొంచెం డేంజరస్గా అయితే ఉంది. అంటే ట్రెక్కింగ్ ఏం డేంజరస్గా లేదు, కానీ ఇక్కడ కనిపించే విజువల్స్ అయితే డేంజరస్గా అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మెట్లు చూడండి, అంతా మన హర్రర్ మూవీస్లో ఉన్నట్టుగా ఉండే సీన్లన్నీ. ఒక్కొక్క సీన్ హర్రర్ మూవీ సీనే తలపిస్తుంది. ఇక్కడ నుంచి మూడో ద్వారం. సో మూడో ద్వారం కూడా, అన్ని ద్వారాలు కూడా వీళ్ళు ఏంటంటే టర్నింగ్లో పెట్టారనమాట. సో వచ్చేటువంటి వ్యక్తి భయపడుతూ వస్తారు కదా, సో అప్పుడప్పుడు అతని మీద అటాక్ చేసేదానికి. సో ఈ నిర్మాణం ఇంకా కొంచెం చెక్కు చెదరలేదు, బాగుంది. సో మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి కెమికల్స్, ఎటువంటి సిమెంటు, ఎటువంటి అతుకుడు గుణం లేనటువంటి రాళ్ళతో అతికిచ్చారు. మొత్తం నిర్మాణం కూడా కొండ ఎడ్జి మీద నుంచి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మళ్ళా చిలకల సౌండ్లు అయితే వస్తున్నాయి. సో మూడో ద్వారం చూడండి ఎంత మెలిగి పెట్టారు. అక్కడి నుంచి ఇటు వచ్చేటప్పుడు అక్కడ సిపాయిలు అటాక్ చేస్తారు. సో వాళ్ళు మిస్ చేస్తే ఈ రూమ్లో కాకుండా ఇంకోరు అటాక్ చేస్తారు. సో అట్లాగే చాలా మెలుగులు అయితే పెట్టారు వీళ్ళు, అలాంటి జాగ్రత్త చూసుకోవాలి. సో ఇది కూడా సిపాయిల రూమేను, రామశిలకలు. సో ఇది కూడా లోపలికి వెళ్ళేదానికి దారి. అక్కడి సిపాయిలు గమనించేవాళ్ళు ఎవరెవరు వస్తున్నారా పైకని అని అటాక్ చేసేవాళ్ళు. నాలుగో గది. దీని నిర్మాణం కూడా పోతా ఉంది కొద్దిగా. సో ఇక్కడ కూడా ఫుల్గా సిపాయిలు ఉండేవాళ్ళు అనమాట, ఎందుకంటే ఇది ఫైనల్ గది, ఫైనల్ ద్వారం. సో ఇక్కడ అంతా కూడా సిపాయిలు కూర్చునేవాళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే ఏదో ఒక గేమ్ ఉందన్నమాట ఆ రోజుల్లో, అది గేము. సో ఈ గేమ్ ఏందో మనకు తెలియదు ఇప్పుడు దాకా. అక్కడ వచ్చేసి ఇది ఒక బారాగష్ట. మరి దీనికి ఈ బారాగష్టకి ఇటు ఉంటాయి అటు ఉంటాయి, కానీ ఇది సకంగానే ఉంది. మరి ఇదేం బారాగష్టం తెలియట్లేదు, అదే లూడో అంటారు వాడుక భాషల్లో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చదరంగం ఉంది. సో ఇది మేము చిన్నప్పుడు ఆడాము, ఇప్పుడు ఎవరు ఆడట్లేదు ఇది. ఆ రోజుల్లో సిపాయిలు అక్కడ కూర్చొని ఈ గేమ్స్ అయితే ఆడుకునేవాళ్ళు అనమాట. ఎటువంటి సిమెంట్ గిమెంట్ ఏం లేదు. సో ఉడతలుగా ఉంటాయి, రావాల్సిన ఎక్కడ ఉంటే ఉడతలు కూడా అక్కడే ఉంటాయి. సో పెద్ద రాయి, దాన్ని కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు పాలు కొట్టేదానికి చూశారు. వాటి ఆ ఆనవాళ్ళు చూడండి మీరు, అయిపోండి ఆనవాళ్ళు. సో ఇంక దారి అంతా కూడా పైకి వెళ్ళేదానికేను. సో ఇక్కడ నుంచి ఇది రెండవ కొండ. ఇప్పుడు మనం మూడో కొండ మీదకైతే వెళ్తున్నాము, ఈ దారి కొండ. సో బండం చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో రాజులు పగలగొట్టినటువంటివి ఇదిగోండి, సుత్తు శనాలు తీసుకొని పగలగొట్టినటువంటి ఆనవాళ్ళు. ఆ రోజుల్లో ఇంత పెద్ద రాళ్ళను కూడా పగలగొట్టారు వీళ్ళు. సో ఇది వచ్చేసి పెద్ద కొండరాయి లాగా ఉంది. సో ఇక్కడ నుంచి కిందకు కూడా దారి ఉంది. సో మనం ఫస్ట్ పైకి వెళ్ళేసి తర్వాత ఈ మార్గం గుండా వెళ్దాం. ఈ మార్గం గుండా ఏం లేదు, అటు తుప్పల్లోకి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి. సో ఆ రూమ్ దగ్గరికి అయితే ఉంటాయి, అదిగోండి అక్కడ కూడా నిర్మాణం కనిపిస్తుంది.
ఇదిగో నిర్మాణం, ఆ రోజుల్లో రాజులు కట్టినట్టు నిర్మాణం అక్కడికైతే ఉంటాయి దారులు. సో మనమైతే ఈ స్టెప్స్ ద్వారా పైకి అయితే వెళ్దాము. సో మీరు చూసుకున్నట్లయితే క్రాస్కి అయితే ఎక్కుతున్నాను ఏటవాలుగా. సో ఆ రోజుల్లో ఈ కొండల మీదకి కొంచెం మంది కష్టంగా ఎక్కుతున్నారు అనేసి అప్పట్లో కొట్టినటువంటి స్టెప్స్ అయ్యి. అయితే జాగ్రత్త, దిగేటప్పుడు మనకు చాలా డేంజర్గా దిగేస్తారు. అయితే ఈ కొండ మీద ఏముందో చూసేసి నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒక మసీదు, మరి ఏదేదో కోట, రాజుగారి దర్బార్ అయితే కనిపిస్తుంది, చూపిస్తాను. అదిగోండి రాజుగారి దర్బారు, అది 4వ కొండ మీద ఉంది. సో దాని మీదకి కూడా వెళ్దాము. సో దీన్ని వచ్చేసి చూసేసుకునేసి దీనిపైన ఏముందో నెక్స్ట్ దాని మీదకి అయితే వెళ్దాము. దాని మీదకి ఎట్టి వెళ్ళాలో కూడా దారి తెలియట్లేదు. సో బహుశా ఈ కింద నుంచి అనుకుంటాను దారి అయితే. సో దీనిపైకి అయితే వెళ్దాం పదండి. సో ఈ కొండ మీద ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో నున్నంగా జాగ్రత్త అనమాట, ఈ రాళ్ళు జాగ్రత్త, ఇంకేం లేదు. కింద లోయలో పడిపోతాం మనమైతే. అదిగోండి అక్కడ ఇంకో ద్వారం కూడా కనిపిస్తుంది మీకు, అదిగోండి ఇంకో ద్వారం, అది వచ్చేసి 5వ ద్వారం. అలాంటి ద్వారాలు కూడా వెళ్ళాలి, మొత్తం 7 ద్వారాలు ఉంటాయి. సో ఫస్ట్ ఈ కొండ మీదకి అయితే ఎక్కుదాం. సో నేను ఎలాంటి గుట్ట మీద అయితే ఎక్కుతున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కోనేరు ఉంది. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కోనేరు అయితే ఉంది. సో ఇది చాలా లోతు ఉంటుంది అయితే చెప్తారు జనాలు. సో ఈ కోనేరుకి అది వచ్చేసి మండపం మాదిరి. సో మనం ఇది వచ్చేసి పైన గుడిలా ఉంది, రామనరసింహ గుడి. సో బయట నుంచి ఒకసారి చూసేసి వద్దాం. ఆ రోజుల్లో దీంట్లో గుప్త నిధులు ఉన్నాయనేసి ఇక్కడ దేవరకొండ ఉన్నటువంటి ప్రజలు మరి చుట్టుపక్కల ప్రజలు అయితే ఎంతోమంది దిగి దీంట్లో పైకి రాలేక చనిపోయారు. సో ఇదైతే ఎండిపోదంట ఇప్పటికి కూడా. అదిగోండి అక్కడ కూడా కోట అయితే ఉంది. సో గైస్ మనమైతే ఫైనల్గా పైకి అయితే వచ్చాము. అయితే ఈ గుట్ట మీద ఏం లేదు, ఒక రామనరసింహ గుడి వచ్చే ఉంది. రామనరసింహ గుడి కూడా పురాతన కాలం ఉంది. సో చూడండి దీని నిర్మాణం కూడా ఆ రోజులు కట్టడం అయితే ఉంది. సో దాని పక్కన ఒక సిపాయి గుట్ట అయితే ఉంది. సో ఆ గుట్ట మీద కూడా వెళ్దాము. సో దానిపైన వచ్చేసి శాటిలైట్ కెమెరాలు అయితే ఉన్నాయి. సో ఇది గుట్ట ఓవరాల్ రివ్యూ మొత్తం. మనం అక్కడి నుంచి వచ్చాము. సో ఇది వచ్చేసి 3వ గుట్ట, 4వ గుట్ట మీద ఏదో ఉంది. సో ఆ నుంచి 5వ గుట్ట మీద ఏదో ఉంది, ఫైనల్గా 6వ గుట్ట. మొత్తం 7 గుట్టల్లో 7 నిర్మాణాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో చూసుకుంటే అక్కడ ఏదో పెద్ద నిర్మాణం ఉంది, పెద్ద గోడౌన్ మాదిరిగా అయితే ఉంది. అదిగోండి పెద్ద గోడౌన్ మాదిరిగా అయితే ఉంది ఆడ. సో మీరు చూసుకుంటే గుడి యొక్క పురాతనమైన రూపం అయితే మీకు కనిపిస్తుంది. చూడండి ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు కట్టించినటువంటి గుడి అయితే ఇది. సో ఈ గుట్ట కంప్లీట్గా ఈ గుడికి అయితే ఇచ్చేసారు వాళ్ళు రాజులు. సో అట్లాగే దీని మీదకి అయితే ఎక్కుదాము. దీని మీదకి ఎక్కేదానికి స్టెప్స్ ఉన్నాయి. దీని మీదకి ఎక్కేసి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సో దీని మీద నుంచి పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి, కాకపోతే పైన శాటిలైట్ కెమెరా అయితే ఉంది. సో పైకి అయితే పోలేము మనం, కెమెరా ఉంది కాబట్టి. సో ఇటు నుంచి గుట్ట కిందకి వ్యూ ఉంది, కానీ ఇదంతా కూడా నాగుపాములు తిరిగేటువంటి ఏరియా. సో అందువల్ల ఇటు సైడ్ నుంచి ఎక్కుదాం పైకి. ఇది కొండ యొక్క ఎడ్జ్, మనం వచ్చిన రూటు. మనం వచ్చింది అక్కడి నుంచి. సో దేవరకొండ యొక్క వ్యూ పాయింట్ అయితే ఇది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ప్రహరీ గోడ అయితే మీకు కనిపిస్తుంది, చుట్టూరు కూడా అక్కడ కూడా. సో ఇప్పుడు వచ్చేసి 4వ ద్వారంగా ఉన్నటువంటి 3వ గుట్ట మీద, 3వ కొండ మీద ఉన్నటువంటి రామనరసింహుని అయితే దర్శించుకొని ఇంకా మనం అవతల గుట్టల మీదకి అయితే వెళ్దాము. ఇంకా చాలా ఉన్నాయి గుట్టలు అయితే. సో గైస్ మనం ఇప్పుడే ఈ దారి గుండా పోయేసి పైన రామనరసింహుని దర్శించుకున్నాం కదా. సో కింద దారి గుండా అవతల ఉన్నటువంటి మిగతా 2 కొండల్లో, అంటే మొత్తం 5 కొండల్లో ఉన్నాయి ఈ నిర్మాణాలు. రిమైనింగ్ ఉన్నటువంటి 2 కొండల మీద ఉన్నటువంటి ఈ కోటలు అయితే కూలిపోయాయి. సో మొత్తం 5 కొండల మీద మాత్రమే ఉన్నాయి నిర్మాణం అయితే. సో ఈ దారి గుండా వెళ్ళేసి మనమైతే ఆ మిగతా 2 కొండల మీద ఉన్నటువంటి రాజభవనాలు అయితే చూసేసి వెళ్దాము. చలో, అంటే రెండింటికి కలిపి దారి ఉందో లేదా సింగల్గా ఉందో తెలియదు మనకైతే. సో చూద్దాం దగ్గరికి వెళ్ళేసి. సో ఎన్నో కొండల కిందకి పైకి అయితే ఉన్నాయి స్టెప్స్ అయితే. సో ఆ నిర్మాణం మొత్తం కూడా పడిపోయింది. అయితే ఈ కోట మీద అయితే ఎవరు తిరగట్లేదు, టూరిస్టులు కూడా ఎవరు రావట్లేదు, ఎందుకంటే మొత్తం కూలిపోయింది, పెద్ద పబ్లిసిటీ కూడా లేదు దీనికి. అయితే యాక్చువల్గా ద్వారం అయితే ఇటు కాదు వెళ్ళే రూటు, ఆ ద్వారంలో కూడా అయితే వెళ్ళాలి, కాకపోతే అదంతా కూలిపోయింది. సో అదంతా కూడా శిథిలావస్థలో చేరింది కాబట్టి దారి అయితే ఇటుకుండా అయితే పెట్టారు. ఈ పెద్ద జైలు లాగా ఇవి. సో ఇది కూడా ఒక ఎంట్రన్స్ గేట్గా చెప్పుకోవచ్చు. ఇది జైలు. సో జైలు రాజదర్బారు ఇది కూడా కూలిపోయింది మొత్తం. సో ఇక్కడి నుంచి అట్లా లోపలికి ఉంది మళ్ళా.
సో ఇదంతా కూడా ఒక పెద్ద వనం లాగా అయితే ఉండేది, మొత్తం కూడా కూలిపోయింది. సో రిటర్న్లో చూసుకున్నాం దీన్ని. సో అదంతా కూడా ఏం లేదు, మొత్తం కూలిపోయింది. కాకపోతే రిటర్న్లో మీకోసం అయితే చూపిస్తాను. ఇటుకుండా లోపలికి వెళ్తున్నాం ఫస్ట్. అంటే టైం లేదు మనకి. సో టైం అయితే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 2 అయితే అవుతుంది అనుకుంటాను. సో ఇది కూడా ఏదో ఒక బిల్డింగు. సో ఇది కూడా కూలిపోయింది మొత్తం. ఇవన్నీ కూడా కూలిపోయాయి. సో ఏంటంటే సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఏరియాలో తొందరగా అయితే చీకటి పడుద్ది. సో వెళ్ళాలన్నా కూడా భయపడతాం. సో అలాంటి ప్లేస్ అన్నమాట ఇది. సో కాబట్టి తొందరగా అయితే వెళ్ళాలి ఈ నిర్మాణంలో కూడా. సో ఇక్కడ చూసుకుంటే ఒక కొలను అయితే ఉంది. ఇదిగోండి పెద్ద బావి. సో ఈ బావిలో గుండా కూడా నిధులు అయితే ఉన్నాయనేసి దీని లోపల కూడా చాలామంది అయితే దిగే ప్రయత్నాలు అయితే చేశారు. సో ఎంతోమందికి అయితే కనిపించాయంట నిధులు అయితే. కాకపోతే వాళ్ళెవరు బాగుపడినట్టు చరిత్రలో అయితే లేదు. అయితే ఎక్కడైనా కానీ వర్షాలు పడినప్పుడు దీని మీద బంగారం దొరకద్దని ఆశతో ఎంతోమంది అయితే తవ్వకాలు అయితే చేశారంట దీని మీద. సో ఇక్కడ కూడా ఏదో నిర్మాణం అయితే ఉంది, మొత్తం అడవి. సో రూట్ అంతా కూడా క్లోజ్ అయింది. సో చూసుకుంటే ఇంకా లోపలికి అయితే ఉంది దారి. ఇదేదో ఒక ద్వారం లోపలికి. సో అప్పట్లో ఉప్పల వెంకటేశ్వర్లు. సో ఇది వచ్చేసి గుడి అనమాట. ఇదేం గుడి కానీ తెలియట్లేదు. బహుశా వినాయకుడి స్వామి గుడి అయితే ఇది. సో ఆ రోజుల్లో పురాతన కాలంలో రాజులు కట్టించినటువంటి వినాయకుడి స్వామి గుడి. చాలా అద్భుతంగా అయితే ఉంది లోపల నిర్మాణం. గజస్తంభం కూడా ఉంది లోపల. సో గజస్తంభం కూడా ఉంది, కాకపోతే గజస్తంభం కూలిపోయి ఉంది. సో ఇది ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి కానీ స్ట్రైట్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఈ రూమ్ ఏదో చూద్దాము. ఇది బహుశా ధాన్యాగారం ఏమో. ఇది ధాన్యాగారమో కారాగారమో, ఆ రెండింటిలో ఒకటి అయి ఉండొచ్చు. సో చెట్టు మీద నుంచి కొమ్మ అయితే పడింది. సో లోపలంతా కూడా బూడ్స్ కొమ్మైంది. ఇదంతా మొత్తం కట్లు గిట్లు అయితే ఏర్పడ్డాయి. దీనిపైకి స్టెప్స్, దీని లోపలికి స్టెప్స్. సో రూమ్ అంతా కూడా ఏం కనిపించలేదు. సో ఇది వచ్చేసి జైలుగా చెప్పుకోవచ్చు మనం ప్రధానంగా. సో అక్కడ ఎవరో నిప్పు కూడా వేశారు, ఫైర్. సో ఇది వచ్చేసి జైలు అనమాట, ఆ రోజుల్లో కారాగారము. సో ఇది కూడా కూలిపోవచ్చింది. దీనిపైకి స్టెప్స్ ఇవి. అంటే ఇక్కడ ఆ రోజుల్లో బ్రిటిషర్స్ వచ్చి ఫైట్ చేసినప్పుడు ఈ రాజు సైనికులు అయితే చాలామంది పడిపోయి ఉన్నారంట ఇక్కడ. సో ఇక్కడే పడిపోయి వాళ్ళ అస్థిపంజరాలు అయితే కనిపిస్తాయంట. ఇది మనం వచ్చిన దారి ఎంత భయంకరంగా ఉందో చూడండి. సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాము. సో మనకి రావణాసురుడి గుడి కాడి నుంచి కనిపించినటువంటి దారి అయితే ఇదేను. సో ఇక్కడ ఎవరు మనుషులు కూడా కనిపించలేదు. సో దోమలు అయితే ఉన్నాయి ఫుల్గా గైస్. పుట్టలు చూడండి, మొత్తం పుట్టల వ్యవస్థ అయిపోయింది ఇదంతా. సో ఇక్కడ కూడా కోనేరు అయితే ఉంది. సో ఎక్కడ పెట్టినా కానీ పుట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి. దారంతా కూడా బూడ్చుకొమ్మింది, క్లోజ్ అయిపోయింది. సో అక్కడ అదంతా కూడా కోనేరు ప్లేసు. సో రాజులు రాజు కుటుంబీకులు అక్కడ వచ్చి స్విమ్మింగ్ చేసేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. సో అది కోనేరు ప్లేసు. సో ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ ఉన్నాయి. సో పైకి వెళ్దాము. రిటర్న్లో చూద్దాం ఇవన్నీ కూడా దగ్గరగా డెప్త్గా డీప్గా. అబ్బా. సో గైస్ ఇటు నుంచి ఒక దారి ఉంది. ఇక్కడ చూసుకోండి కొలను అయితే చాలా పెద్ద కొలను ఉంది. ఇక్కడ ఏదో గుహ ఒకటి ఉన్నట్టుగా ఉంది. సో సొరంగ మార్గం లాగా ఉంది. ఇదంతా పెద్ద రాయి ఈ చిన్న రాయి మీద ఆధారపడి ఉంది చూడండి. సో ఈ నిర్మాణం చూసుకోండి మీరు ఎంత చక్కగా ఉందో. ఇక్కడి నుంచి ఒక సన్న దారి అయితే ఉంది. సో రూటు ఇక్కడి నుంచి అయితే ఏం కనిపించట్లేదు. సో ఇక్కడి నుంచి ఏదో ఒకటి ఉంది.
ఇదేంటి ఉరుతాడా ఉయ్యాలో గాయస్ ఇదైతే. అదిగోండి ఆ దర్బార్ దగ్గరికి వెళ్ళాలి మనం, అదే ఫైనల్ దర్బారు. సో దాని వెనకాల ఇంకో దర్బార్ ఉంది. సో కలువ పూలు కోనేరు భలే ఉంది, మొత్తం వర్షపు నీళ్ళే. సూపర్ 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 అయిన మహా. సో గైస్ దీంట్లో అయితే చేపలు ఉన్నాయి, చేపలకి అయితే కదిలాడుతున్నాయి దీంట్లో. సో ఫుల్గా అయితే చేపలు ఉన్నాయి. సో ఇది చాలా సీక్రెట్ ప్లేస్ ఇది. సో ఆ పైకి వెళ్ళేసి ఇదే ఫైనల్ దర్బారు. సో ఈ దర్బార్కి ఇటుపక్క అయితే ఉంది ఇంకో దర్బారు. సో ఈ దర్బార్కి వెళ్ళే రూట్ అయితే కనిపించట్లేదు ప్రస్తుతానికి. సో కిందనే పోయిందేమో. ఇది వచ్చేసి ఎండింగ్ ప్లేసింగ్, ఇది కూడా ఇంతటితో క్లోజ్ అయిపోయింది. ఇక్కడంతా కూడా సిపాయిల యొక్క గుడారాలు అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా అయిపోయాయి. సో ఇక్కడి నుంచి లోపలికి దారి ఉంది, కొద్ది దూరం వెళ్దాము. సో కొద్ది దూరం వెళ్ళేసి ఆ పైకి వెళ్ళేదానికి దారి ఉందేమో చూద్దాము. సో చూసేసి ఇంకటి తిరుక్కుందాం. సో గైస్ కొంచెం దూరం రాగానే ఇదంతా కూడా మరీ ఇరుగ్గా అయిపోయింది. ఇక్కడ ఒక అబ్బా వారి దేవుడా. సో గైస్ మీకు కనిపిస్తున్నాయా కలువ పూలు? అబ్బా వాటేవా. సో వీడియోలో అయితే సరిగ్గా క్లారిటీ రావట్లేదు, నేను మీకు సైడ్ ఫోటో అయితే వేస్తాను, తప్పకుండా చూడండి. సో గైస్ ఈ అద్భుతం చూశారు కదా, ఇక్కడే చూడండి రాళ్ళు ఎంత ఏటవాళ్ళగా ఉన్నాయో, ఎలా నించున్నాయో తెలియట్లేదు ఆ గుండులు కూడా. సో ఏమాత్రం కొంచెం కదిలిచ్చినా అవన్నీ వచ్చేసి దీని లోపల అయితే పడిపోయే స్థితి. సో చూద్దాం ఒకసారి. అబ్బా 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 ఏమన్నా ఉందా? సో ఇక్కడ నుంచి సన్నటి దారి అయితే పోతా ఉంది ఇంకా లోపలికి. సో మరి ఇది ఈ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. కొన్ని వాడిపోయినాయి, కొన్ని రాలిపోయినాయి, కొన్ని ఎరబోస్తున్నాయి ఇప్పుడే. సో ఇక్కడ నుంచి పైకి అయితే దారి ఉంది ఈ గుట్ట మీదకి. సో బహుశా ఇటేనేమో దారి అయితే చూద్దాం. సో గుట్ట మీద నుంచి కిందకు ఉంది దారి మళ్ళా. సో అంటే ఇది కింద దిగేదానికి లాగా ఉంది, ఈ కొలంలోకి దిగేదానికి లాగా ఉంది. సో ఈ పైనుంచి కూడా చాలా అయితే వెళ్ళారు మనుషులు అయితే. సో ఆన వాళ్ళు అయితే కనిపిస్తున్నాయి, వెళ్దాం పదండి. సో అక్కడ కూడా ఒక ప్రహరీ గోడ అయితే ఉంది. సో ఈ పైకి వెళ్తే ప్రహరీ గోడ మీద గుండా వెళ్తాము. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి, సో కొంచెం ముందర నుంచి. సో ఏంటంటే దీని మీద రైతులు ఇక్కడ ఉన్నటువంటి సిపాయిలు, ఇక్కడ చనిపోయినటువంటి సిపాయిలు తిరుగుతారంట. ఇక్కడ చేపలు పట్టుకొని ఇక్కడే తిన్నారు వీళ్ళు చూసుకుంటే, పొయ్యి మంట వేసుకొని. సో దారి అయితే లోపల కూడా ఉంది కానీ క్లోజ్ అయిపోయింది దారి మొత్తం. సో మన రాతి మండ మీద నుంచి వెళ్ళడమే కరెక్ట్. సో చూసారు ఎంత ఏటవాలుగా ఉందో. అంటే ఇక్కడ నుంచి కొంచెం మనుషులు నడిచినటువంటి దారి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ జాగ్రత్తగా అయితే నడవాలి, పడితే అవతలకు పడిపోతాం అన్నమాట. సో అంత క్రాస్గా అయితే ఉంది ఇక్కడ. సో మ్యాక్సిమం ట్రై చేద్దాం అనమాట. సో గైస్ మనం వెళ్ళాల్సిన రూట్ అయితే ఇదేను, ఇది చూసుకోండి. ఇక్కడ కూడా బాటిల్స్ అయితే పడి ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఇక్కడ రూట్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఆ పెద్ద కొండ దగ్గర నుంచి అయితే రూట్ అయితే ఉంది. సో రూట్ అంతా క్లోజ్ అయిపోయింది, ఇది వాడుకలో లేదు కాబట్టి. సో ఇంకొంచెం ముందరికి అయితే వెళ్దాం. ఇవ్వండి రాళ్ళన్నీ కూడా జారిపడ్డాయి కొండ మీద నుంచి భూకంపాలు వచ్చినప్పుడు అట్లాగా. సో నార్మల్ టైమింగ్స్లో అయితే మనుషులు అయితే ఎవరు తిరగట్లేదు. సో నేను ఒక్కనే ఉన్నాను ఈ ఫారెస్ట్లో అయితే ప్రజెంట్. చూసుకొని అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కడ ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో కూడా తెలియదు. చాలా చల్లగా ఉంది ఎక్కడైతే. సో పుట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదిగోండి దారి ఇక్కడ ఉంది, అక్కడంతా బూడిపోయింది దారి అయితే. సో ఇక్కడ నుంచి దారి ఉంది, అక్కడ ద్వారం ఉంది గాయస్, అక్కడ ఒక ద్వారం ఉంది. సో హిడెన్ ద్వారం ఇదైతే, ఆ ద్వారం ఎవరికైతే కనిపించట్లేదు. సో రూట్ అయితే ఇదేనో, కాకపోతే క్లోజ్ అయిపోయింది. సో అది మైనస్. సో కంప కూడా వేసారు ఇక్కడ లోపలికి పోయేదానికి లేకుండా. ఇదిగోండి సో కంప వేసారు ఇక్కడ నుంచి లోపలికి పోయేదానికి లేకుండా. మరి కంప ఎందుకు వేసారు తెలియదు. ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కూడా పైకి స్టెప్స్ అయితే ఉన్నాయి. సో మనకైతే ఏం తెలియదు. ఇక్కడైతే మధ్యలో ఒక రోల్ ఉంది.
సో ఇదంతా కూడా కూలిపోయింది వ్యవస్థ. సో పిల్లలు పిప్ప అవుతుంది ఇక్కడ. సో ఈ నిర్మాణం అంతా కూడా కూలిపోయింది. సో ఎవరు మనుషులు కూడా లేరు ఇక్కడ. సో ఇటేనో కాదో కూడా తెలియట్లేదు రూట్ అయితే. సో ఇంకా కొంచెం ముందరకి వెళ్దాం. నన్ను నేను డేర్ చేసుకుని అయితే వెళ్తున్నాను మొత్తం కూడా. సో చూద్దాం కొంచెం ముందరకు పోతే స్టెప్స్ ఏమైనా వస్తాయేమో. సో ఇక్కడ ఏదో ఒక ఎంట్రీ అయితే ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి. సో ఇక్కడంతా ఏం లేదు, మొత్తం ఎగ్జిట్ అయిపోయింది అంతా. సో ఇక్కడి నుంచి లోపలికి దారి అయితే ఉంది. సో వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రూమ్లో గుండానే రావాల్సి వచ్చేసి ఇక్కడ పైన ఎత్తుడిగా అయితే గోడ అయితే కట్టారు. సో దిమ్మ తిరిగిపోతుంది. సో ఈ ద్వారం కూడా మూసేశారు. సో మూసేయలేదు, ఎక్కడి నుంచి మళ్ళీ లోపలికి ఉంది కిందకి. సో ఇక్కడ కిందకి పైకి అయితే చాలా ఉన్నాయి ఇలాగనే. మరి ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు. ఇదంతా కూడా పురాతన కాలం ఉంది. సో ఇది ఇంకా కిందకి తీసుకెళ్తుంది డీప్గా లోపలికైతే. సో ఈ రేట్ అయితే కాదు, 100-200% ఇది ఎక్కడికో గుప్త నిధులకో లేదంటే ఎక్కడికో తీసుకెళ్తుంది ఇదైతే. సో ఇక్కడి నుంచి మనం వెనక్కి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఏం జరుగుతుందంటే ఇదంతా కూడా కూలిపోయింది. సో మొత్తం కూలిపోయింది, మనుషులు కూడా ఎవరు తిరగట్లేదు. అసలు ఎటు నుంచి ఎటు పోవాలో కూడా తెలియట్లేదు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే. హర్రర్ మూవీస్లో ఉన్నట్టుగా అయితే ఉంది ఇదంతా. సో సోలోగా అయితే తిరుగుతున్నాను. మీరు వీడియోలో చూసేవాళ్ళు మీకైతే ఏం అర్థం కాదు ఇది. సో మొత్తం హర్రర్ సినిమా యాక్షన్ అయితే ఉంది. ఒకసారి చుట్టూరు చూపిస్తూ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి చెట్టు కానీ, ఈ కొండలు కానీ, అక్కడ నుంచి ఆ లోపలకు కానీ, ఇక్కడి నుంచి ఈ గుహ లోపలకు కానీ మొత్తం హర్రర్ మూవీ టైపులో అయితే ఉంది. ఎవరు మనుషుల యొక్క సౌండ్ కూడా వినిపించలేదు. సో పుట్టలు ఎక్కువ ఉన్నాయి, నాగబంధనాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ. సో అంటే గుప్త నిధులు అయితే ఉన్నాయి, వాటికి కాపలాగా కొన్ని శక్తులు అయితే ఉంటాయి. సో అందువల్ల మనం ఎక్కువ చేయకుండా కామ్గా అయితే వెళ్ళిపోవటమేమో. తొందరగా చీకటి పడుతుంది ఇక్కడ, ఎందుకంటే వెళ్తురు వచ్చే ప్లేస్లే కాదు కాబట్టి ఇది. సో తొందరగా అయితే చీకటి అయితే పడిపోతుంది. రూట్ అయితే ఇది కాదు, లేదా ఇదేనేమో చెప్పలేము, ఎందుకంటే మొత్తం పడిపోయింది. సో ఇదైతే కాదేమో. సో ఇద్దరు మనుషులు అయితే ఎక్కారు పైకి. మరి వాళ్ళు ఇలా ఎక్కారంటే సేమ్ నాలాగానే అడ్డదిడ్డంగా అయితే ఎక్కేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే వాళ్ళిద్దరు కాబట్టి వాళ్ళు ఇక్కడే లోకల్స్. సో వాళ్ళకేం అనిపించదు. నేను నాన్ లోకల్ కాబట్టి అసలు రూట్ అయితే తెలియదు కాబట్టి మనకి ఎన్నెన్నో ఆలోచనలు అయితే వస్తాయి. సో అందువల్ల అన్నీ మూసుకొని వచ్చిన దారినే వెనక్కి వెళ్ళేసి ఆడ జైలు చూసాం కదా ఖైదీలది. సో అక్కడి నుంచి ఏమైనా దారి ఉందేమో చూద్దాం. సో గైస్ మనమైతే ఈ కమల పువ్వుల కోనేరుని అయితే చూసేసి కొంచెం ముందరికి వెళ్ళి డేంజరస్ ప్లేస్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక హిడెన్ దారి అయితే ఉంది. సో హిడెన్ దారి కూడా అయితే లోపలికి వెళ్దాము. సో ఇక్కడ నుంచి ఏమొస్తుందో చూద్దాము. మేబీ కొండపైకి వెళ్ళేదానికి సీక్రెట్ రూట్ ఉందేమో చూద్దాం. ఇదిగోండి పుట్ట. సో నాగమ్మ తల్లి పుట్ట. సో ఇక్కడ కూడా ఏదో నిర్మాణం ఉండింది, అయితే అది కూడా కూలిపోయింది. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి గాయస్, అంటే కింద నుంచి ఇటు దారి ఉండింది, కాకపోతే ఇది కూడా కూలిపోయింది, అది విషయం. సో ఇప్పుడు ఇట్లా అడ్డంగా అయితే దారి పెట్టారు వీళ్ళు. అదిగోండి కింద నుంచి ఉన్నటువంటి స్టెప్స్ మొత్తం అదంతా కూడా బూడుచుకొని అంటే కోట మీదకి ఇటు నుంచి ఇటు పోవాలి, ఇటు నుంచి అటు మరి గుప్త నిధులకు లేదా కోనేరుకి. ఓకే కోనేరు ఫైన్, కోనేరు అవతలు కూడా 2 దర్బార్లు అయితే ఉన్నాయి. సో ఆ దర్బార్లు ఏంటో తెలియట్లేదు. అంటే కోనేరు అవతలు కూడా ఏదో 2 సీక్రెట్ రూమ్లు అయితే ఉన్నాయి లోపలికి, గుప్త నిధుల కోసమేనేమో మేబీ. సో అది కొంచెం చీకటిగా ఉంది రూమ్ కూడా. సో గుప్త నిధుల కోసమే అయితే అనుకోవచ్చు. సో ఈ దారి కూడా మొత్తం కూడా క్లోజ్ అయిపోయి ఉంది. సో ఈ దారికుండా కూడా స్టెప్స్ ఉన్నాయి, ఇంకా చాలా స్టెప్స్. సో వెళ్దాం ఇటుకుండా. ఇదిగోండి స్టెప్స్ అక్కడ ఉన్నాయి. సో ఇదే అనుకుంటా కోట పై మీదకి వెళ్ళేదానికి దారి. సో ఇదే అటు సైడ్ గైస్, ఈ కోనేరులో ఆ పైనుంచి 2 దర్బార్లు అయితే కనిపించినాయి నాకు. అవతల కూడా చాలా భయంకరమైన ప్లేస్ ఉంది. అయితే అది ఎక్కడో తెలియని హిడెన్ ప్లేస్కి అయితే దారి.
సో ఇక్కడ స్టెప్స్ బాగున్నాయి, అంటే ఇది రాజుగారి కోటకి వెళ్ళేదానికి రూటు అని మనకి బాగా అర్థమవుతుంది. సో పెట్లో సో ఇది కూడా నిర్మాణం కూడా అంతా పోయింది వ్యవస్థ. సో రాజుగారి గదికి వెళ్ళేదానికి స్టెప్స్. సో చిన్నగా అయితే చేరుకున్నాం గాయస్. లాస్ట్కి ఓడిపోయానని ఒప్పుకోవాల్సి వచ్చిన మూమెంట్లో సక్సెస్ అయితే వచ్చింది నాకు ఈ కోట మీద. జారుతున్నాయి రాలి, ఎడగాని జారితే వెనకాల కోనేరులో, ఎడగాని జారితే ఒకసారి చూడండి స్టెప్స్లో ఏమీ లేవు, ఉన్నగా జారుతున్నాయి. ఎడగాని జారితే కోనేరులో మేము తేలుతాం, ఆ జారకుండా మనం అయితే వెళ్ళింది. సో రాళ్ళు అయితే జారుతున్నాయి ఇది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో అది మెయిన్ కోట. దాని తర్వాత ఇక్కడ ఒక కోట ఉంది, సో దాని దగ్గరకు కూడా వెళ్దాం. సో హైదరాబాద్కి 100 కిలోమీటర్ దగ్గరలో ఇంత అద్భుతమైన కొలను, ఇంత అద్భుతమైన కోట ఉందనేసి ఎవరైతే తెలీదు. నేనైతే కంప్లీట్గా వీడియో అయితే తీసాము. హైదరాబాద్లో ఉన్నటువంటి మీ దోస్తులకైతే షేర్ చేయండి. చూడండి కొలను వ్యూ చూడండి. ఇప్పుడు చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చాలా పెద్దది కలువ పువ్వుల కొలను. సో దీని కాడికి వచ్చేదానికి రూట్ కూడా చాలా హిడెన్గా ఉంది. రాజుగారు ఆ రోజుల్లో ఎందుకు కట్టించారను. ఇక్కడ స్టెప్స్ ఎందుకు కట్టిలేదు తెలుసా? రాజుగారు కోటలో ఉన్నప్పుడు ఆయన మీదకి సైన్యానికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఆవదం పోస్తారు. సో ఆవదం పోసినప్పుడు వాళ్ళు జారుకొని కోనెట్టు అయితే పడిపోతారు. సో అందువల్ల అయితే ఇక్కడ స్టెప్స్ అయితే కట్టిలేదు. దీని నిర్మాణం ఉందయ్యా, మైండ్ బ్లోయింగ్. నేను ఎన్నో కోట్లు ఎన్నో కిల్లాలు అయితే తిరిగాను, కానీ ఎంత అద్భుతమైన కిల్లా అయితే నేను చూడలేదు. దీని నిర్మాణం వేరే లెవెల్. ఈ నిర్మాణం చూస్తుంటే ఎప్పుడు కనిపిస్తుంది అంటే తెలుసా, శ్రీకృష్ణదేవరాయల కంటే ముందరది, శాతవాహనాల కంటే ముందరది. ఆ నుంచి అసలు భూమి పుట్టినప్పుడు కాలం నాటి రాజు, మొట్టమొదటి రాజునికి నిర్మాణం లాగా ఉంది చూసేదానికి. చూడండి, అబ్బా అది రామవారి స్వామి గుట్ట. ఆ గుట్ట మీద నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఈ దట్టమైన అడవిలో గుండా రామవారి స్వామి గుడి కాడి నుంచి వచ్చాం. రామవారి స్వామి గుడి పైకి ఎక్కేదానికి నిర్మాణం చూడండి ఎంత డేంజరస్గా ఉందో. సో అదంతా కూడా మనం ఎక్కేసి ఈ అడవి మార్గం గుండా మనమైతే డేర్ చేసి దీని మీదకి అయితే వచ్చి కొండ దగ్గరికి అయితే వచ్చాం. అబ్బా ఏమి లెవెల్. నేను చాలా దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇదే, రాజుగారి కోట దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఉన్నాం అనమాట. జారుడు రాతి ఉంటుంది. సో ఆ జారుడు రాతి మీదకి అయితే ఎక్కిపోవాలి. సో దానికి రీజన్ ఇదే, శత్రువుల నుంచి రాజుని తాము కాపాడుకునే దానికోసంగా ఇట్లాగైతే నిర్మిస్తారు. సో రాజుగారు ఉపయోగించినటువంటి స్పెషల్ కోనేరు. దీంట్లో ఆయన స్నానం చేసేవాళ్ళు, లేక దీంట్లో ఉన్నటువంటి వాటర్ వాడేవాళ్ళు. ఇదిగోండి పేడ అంటే ఎవరు నమ్మలేదు కదా, ఇదిగోండి పేడ. మరి పేడో లేదా ఏనుగుల్లో తెలియట్లేదు అది. మరి అది ఎంత పైకి ఎలా వచ్చింది తెలియట్లేదు. మనుషులే వచ్చేదానికి ఎంత విచిత్రంగా ఉన్నటువంటి ఈ కోట మీదకి అవి ఎలా వచ్చేది తెలియట్లేదు. అక్కడక్కడ రోళ్ళు అంటే ఈ బండను వాళ్ళు కొట్టేదానికి అని కట్టారేమో. సో ఇక్కడ వచ్చేసి ఒక హిడెన్ బావి, ఎన్నో మార్గాలకు వెళ్ళేదానికి సొరంగ మార్గాలు అయితే ఉన్నాయంట. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాం ఇటుగా, అక్కడి నుంచి ఏమైనా కనిపిస్తుందేమో మనకి, మనం వెళ్ళిన దారి ఏమైనా దాని ఆచూకి ఏమైనా కనిపిస్తుందేమో. ఇవన్నీ కూడా రోళ్ళు లాగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి వ్యూ పాయింట్, వెళ్ళే చూద్దాం పదండి. సో ఈ ప్రహరీ నిర్మాణం చూసుకున్నట్లయితే చుట్టూరు కొనాకి ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ కిందకి కట్టారు ప్రహరీ అయితే. సో అక్కడ జెండా ఎగరేసేది, ఈ కోటలో ఏ రాజు ఉంటాడో ఆ రాజు యొక్క జెండా ఆడైతే ఎగరద్ది. అది వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర. బాబా ఈ సైడ్ చూసుకుంటే చెరువు ఉంది, పెద్ద చెరువు. చుట్టూరు ప్రహరీ. మనం అయితే ప్రహరీ టాప్ మీద అయితే ఉన్నాము. ఇదిగోండి ప్రహరీ దగ్గర నుంచి అయితే దారి, చెరువులోకి దారి. అది అంటే ఇది రాజుగారు గుప్త నిధుల్ని ఆ చెరువులో దాపెట్టారనమాట. సో అక్కడికి ఆ దారి, ఆ చెరువులోకి. అది కంప్లీట్ వ్యూ నాకు అర్థమైంది అయితే. లేదా రాజుగారు పారిపోయేదానికి దొడ్డి దారి అయినా ఉండొచ్చు అది.
అంటే అందరు ఇటు వస్తారు, కోట ఎంట్రన్స్ అయితే ఇది కాబట్టి. సో రాజుగారు ఇక్కడి నుంచి సింపుల్గా పారిపోయేదానికోసం కట్టినటువంటి దారైనా ఉండాలి, లేదా గుప్త నిధులు దాచిపెట్టినటువంటి దారైనా ఉండాలి. అది మనం పోయింది ఆ 2 ద్వారాలు, లాస్ట్లో భయం పుట్టించేటువంటి 2 ద్వారాలు. సో దాని దగ్గరికి చేరుకునే దానికి ఇటు నుంచి సింపుల్ వే అయితే లేదు. సో ఈ పారి గోడ మీద నుంచి కూడా పోవడం సేఫ్ కాదు, అందులో పోయేదానికి మార్గం కూడా లేదు. సో చూద్దాం, ఇంకా ట్రై చేస్తాం మ్యాక్సిమం ఆ దారి కూడా కనుక్కుంటా. సో గైస్, ఇక్కడ నుంచి ఈ రాజుగారి కోట దగ్గర నుంచి ఆ హిడెన్ రూమ్ దగ్గరికి వెళ్దాం అనేసి ట్రై చేశాను. కాకపోతే ఇటు వెళ్ళేదానికి మార్గం అంతా కూడా బుడ్చుకొని. సో ఇటు వెళ్ళలేని పరిస్థితి. సో వెళ్ళాలనుకుంటే ఆ కింద నుంచి వెళ్ళొచ్చు, డేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఎవరైనా కానీ నాలాగా అడ్వెంచర్ చేసే వాళ్ళు అయితే వెళ్ళొచ్చు లోపలికి. కాకపోతే తొందరగా వెళ్ళేసి రాండి, ఎందుకంటే తొందరగా చీకట పడుద్ది ఇక్కడ. సో ఈ గుట్ట మీద అయితే చాలా చల్లగా ఉంది గైస్, చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేసు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ ఇదైతే. బాబా రాజుగారి నిర్మాణమా. సిపాయిలు ఇక్కడ ఒక రూమ్లో ఒక సిపాయి. సో రాజుగారు మెయిన్ లోపల అయితే ఉండేవాళ్ళు. లోపల మొత్తం కూడా ఖాళీ చేశారు వీళ్ళు జనాలు. సో ఇట్లాంటి నిర్మాణమే ఆ కోట మీద అయితే ఒకటి ఉంది, ఆ కొండ మీద. సో దాన్ని కూడా కనుక్కుంటాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను దారి అయితే. సో ఒక్కళ్ళే రావద్దు, ఎందుకంటే భయం వేస్తుంది. సో నేనేంటంటే నాకు అలవాటు పడ్డ ప్రాణం, అందులోనూ దేని మీద ఆశ లేని ప్రాణాలు కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు. సో డేంజరస్గా అయితే ఉన్నా కూడా నేను అడ్వెంచర్లు అయితే చేసి వచ్చేసాను. సో మీరైతే తప్పకుండా పోసేస్తారు. సో ఎవరు రావద్దు, అది విషయం. సో ఎందుకంటే జనాలు నిర్మానుషితమైన ప్రదేశం ఇది, జనాలు కూడా ఎవరు ఉండరు. సో దానికి తోడు ఏంటంటే భయం పుట్టేస్తుంది. హర్రర్ మూవీస్లో ఉన్నటువంటి సీన్లు అయితే ఉంటాయి, నడిచమైనా కానీ చీకటిని కల్పించేంత ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇదిగోండి, ఆ కొలను కానించి అటు స్ట్రైట్ వెళ్ళిపోండి, ఆ రాయి ఎక్కి దిగితే ఆడ హిడెన్ కనిపిది, ఎవరికి కూడా లోపలికి వెళ్ళేదాకా ద్వారం అయితే కనిపించదు. అక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది, దాని లోపల నుంచి లోపలికి వెళ్ళాక 2వ ద్వారం కూడా ఎవరికి కనిపించదు. సో అది ఇంకా చాలా డీప్గా అయితే ఉంటుంది, అసలు కనిపించదు ద్వారం అనేసి దగ్గరికి పోయేదాకా. సో ఆ 2వ ద్వారం దాకా అయితే నేను పోయాను, అక్కడి నుంచి పోలేదు. సో మీరు వెళ్ళండి, ఎందుకంటే నేను టైం అయిపోయింది ఇక్కడ. సో అందులో దీన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను దాన్ని ఆపేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఇట్లాగ పైకి ఎక్కాను ఈ కోటకాడికి. సో అందువల్ల మీరైతే అడ్వెంచర్ అయితే చేయండి, బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఎందుకంటే మనం సినిమాలోనే చూస్తాం హర్రర్ మూవీస్, ఇక్కడ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అది. సో గైస్, మనమైతే ఈ హిడెన్ దారి గుండా, ఈ భయంకరమైన దారి గుండా వచ్చి ఇలా ఏటవాలుగా, రోడ్డు ఏది లేదు, స్టెప్స్ లేవు, జారితే కొలంలో పోయి పడతాము. ఇలాంటి ఏటవాలుగా ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం ఆ ద్వారానికి వెళ్ళాము. అది రాజుగారి ప్రధాన ద్వారం, అదే సమాప్తం. ఆ లోపల మనం చెప్పింది ఇందాక గుప్త నిధుల కోసం ఉన్నటువంటి దారి, లేదా రాజుగారు పారిపోయేదానికి కట్టినటువంటి దారి. సో గైస్, ఈ గుట్ట మీద ఉన్నటువంటి కోట దగ్గరికి వెళ్దామంటే ఇటంతా కూడా రాళ్ళు చుట్టూరు కమ్మించిపోయాయి. అయితే సింగిల్ పర్సన్ అయితే అడ్వెంచర్ చేసి ఎక్కలేరు. సో ఎందుకంటే ఒక పర్సన్ పైకి ఎత్తాలి, ఆ పర్సన్ మనల్ని పైకి లాగాలి. సో అలాంటప్పుడే ఈ పెద్ద పెద్ద గుండ్ల మీద నుంచి ఆ కోటకి అయితే చేరుకోగలం. చూడండి, పెద్ద రాయి. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఈ రాజుగారి మీదకి ఈ బ్రిటిష్ వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఎన్ని ఉపయోగించి ఆ కోట దగ్గరికి వెళ్ళే మార్గాన్ని మొత్తం క్లోజ్ చేయించారు. సో ఇంకన్నీ మూసుకొని ఇటు నుంచి స్టెప్స్ కూడా కిందకి వెళ్ళేసి అక్కడి నుంచి ఏమైనా కొత్త దారి కనిపిస్తుందేమో చూద్దాము. సో గైస్, ఇక్కడ పైనుంచి కొండ పైనుంచి నేను కిందకి వెళ్ళే రూట్లో అయితే నేను ఒక మంచి విషయం అయితే చూశాను. సో అది మీతో షేర్ చేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను వీడియో. ఒకసారి చూడండి, ఆ స్తంభానికి పెద్ద లైట్ అయితే ఉంది. సో స్తంభం కనెక్షన్ ఈ కోనేరు వరకు అయితే ఉంది. మనం తామర పువ్వు కోనేరు చూసాం కదా, సో తామర పువ్వు కోనేరు దగ్గర అయితే స్తంభం లైన్ ఉంది. సో అక్కడైతే బలుపు లేదు, ఇక్కడైతే బలుపు ఉంది. సో గైస్, మనమైతే ఈ దేవరకొండలో ఉన్నటువంటి కోటని, అదే కిల్లాని సో ఎక్స్ప్లోర్ చేసాము. సో ఫారెస్ట్లో ఉంది, భయంకరంగా ఉంది. సో ఇది వచ్చేసి చాలా డేంజరస్గా ఉంది చూసేదానికి, ఎందుకంటే హర్రర్ మూవీస్లో ఉన్నటువంటి సీన్లు అయితే గుర్తుకొస్తున్నాయి ఈ ప్లేస్లో. దీన్ని అయితే సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాము. సో మన ఫేవరెట్ బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, అదే ఇంట్రోలో వస్తా గద్ద, ఈగల్. సో అవి అయితే ఉన్నాయి ఇక్కడ. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది వీటిని చూడంగానే. సో ఇంకో విషయం ఏంటంటే దీనికి ఉన్నటువంటి చరిత్ర, అసలు చరిత్రే పుట్టని రోజుల్లో పుట్టినటువంటి కోట ఇది. అప్పటికే చరిత్ర అనేది సృష్టించక ముందరే ఈ రాజులైతే పుట్టి ఈ కోట అయితే కట్టించారు. రాజులు పుట్టక ముందే పుట్టినటువంటి కోట ఇది. సో అంటే ఇది ఎంత పురాతనమైందో మీరే ఊహించుకోండి. చూడండి, ఎక్కడ చూసినా రాయి మీద రాయి పేర్చి కట్టారు అంతే.
అంతకు మించి ఒక్క మెటీరియల్ కూడా వాడలేదు. సో దీన్ని బ్రిటిషర్స్ కాలంలో కొంచెం ఆడాడ ప్యాచెస్ అయితే వేసారు అంతేనో. సో చాలా హిస్టారికల్గా అయితే ఉంది ఇది, చాలా మిస్టరీస్ అయితే ఉంది దీంట్లో. సో ఇందాక నుంచి నన్ను ఏదో ఫాలో అవుతుంది ఆ చెట్లలో కూడా, లైక్ కాలు అచ్చులు అదే సౌండ్ అయితే వస్తుంది. సో అవి వచ్చేసి అప్పట్లో ద్వారాలు. సో దాని తర్వాత ఇటు పెట్టారు ద్వారాలు. సో గైస్ మనం ఇందాక కోట దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడి నుంచి మనం ఇటు వచ్చాం. అంటే ఇక్కడ కూడా కోట ఉందనేసి. కాకపోతే ఇది కోట కాదు, ఇదేంటంటే సిపాయిలకి కట్టించినటువంటి పారి గోడ దగ్గర ఉన్నటువంటి రూము. అయితే అది కూడా మొత్తం కూలిపోయింది, మొత్తం కూడా శిథిల వ్యవస్థకు వచ్చింది. సో ఇది కోట యొక్క ఓవరాల్ రివ్యూ చూడండి. మొత్తం సిపాయిల యొక్క రూములు అవన్నీ. సో ఈ రెండు కొండలకి మధ్యలో ఉంది రహస్యమైన ద్వారాలు, రూములు, దారి. దాని అవతల చెరువు ఉంది. మరి ఈ దారి ఆ చెరువులోగా లేదంటే ఇంకా ఎక్కడికైనా రహస్యమైన దారికి అనేది తెలియట్లే. మొత్తం బుడిపోయింది దారి. అయితే చాలా అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో గైస్ ఓవరాల్గా అయితే ఈ దేవరకొండ కోటని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి కిందకైతే దిగేసి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఈ కోటని ఇప్పుడు దాకా నేను చేసినంత డెప్త్గా ఎవ్వరు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో నేనైతే కంప్లీట్గా డెప్త్గా అయితే ఎక్స్ప్లోర్ చేసినాను. అయితే దీంట్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే చరిత్ర పుట్టిన రోజుల క్రితం పుట్టినటువంటి కోట ఇది. రాజుల్లో అంటే మన భారతదేశంలోనే పుట్టిన రాజుల్లో మొట్టమొదటి రాజు కట్టించినటువంటి ఇది. సో మొత్తం శిథిలావస్థకు వచ్చింది. అయినా కూడా అక్కడక్కడ నిర్మాణాలు అయితే చెక్కు చెదరలేదు. అంటే అప్పట్లో రాజులు కట్టారు కదా పుణ్యాత్మల వాళ్ళు. చలో టాటా బై బై. ఇంకా కొద్ది వాటర్ అయితే ఉన్నాయి మనం తెచ్చుకున్న దాంట్లో. కిందకి వెళ్ళిపోదాం. అయితే ఈ కోట మీద తొందరగా చీకటి పడుతుంది. సో అదొక్కటి చూసుకోండి. సో నెక్స్ట్ టైం ఏ కోటకి వెళ్ళాలో కింద కామెంట్ చేయండి. టాటా బై బై.